గుడి తొలగింపులో వివాదం ఆందోళన వ్యక్తం చేసిన గ్రామస్తులు. బొచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక కేఎం హాస్పిటల్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ దేవస్థానాన్ని బొంబాయి జాతీయ రహదారిపై తీస్తున్న పూడికల నేపథ్యంలో తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే గుడిని తొలగించొద్దంటూ అక్కడ స్థానికులు ఆందోళనకు దిగారు. వెంటనే స్పందించిన కమిషనర్ బాలకృష్ణ, సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ సంతోష్ రెడ్డి, రేభాల నాయకుడు చింతా శ్రీనివాసరెడ్డి వారు గుడి నిర్మించుకునేందుకు తాము అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో మాట్లాడి గుడి ఏర్పాటు కోసం నిధులు కేటాయించేలా కృషి చేస్తామని చింతా శ్రీనివాసరెడ్డి వారికి హామీ ఇవ్వడంతో వారు గుడిని నిర్మూలించేందుకు వారి అనుమతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణదారులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఇక్కడ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారు వెలసి ఉన్నారని తెలిపారు. అయితే పంచాయతీ ఎన్నికలలో గెలిచిన తర్వాత మోర్ల మురళిని అడుగగా తమకు స్థలాన్ని ఏర్పాటు చేస్తామని తమకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు రోడ్డు అభివృద్ధిలో భాగంగా గుడిని అధికారులు తొలగిస్తున్నారని వాపోతున్నారు. అయితే ఇకనైనా గుడిని శాశ్వతంగా నిర్మించుకునేందుకు తమకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకరించి సహాయం చేయాలని వారు కోరారు. చింతా శ్రీనివాసరెడ్డి అన్న తమకు ₹1,00,000 ఆర్థిక సాయాన్ని వెంటనే అందచేయటం సంతోషంగా ఉందని వారు ధన్యవాదాలు తెలిపారు. కానీ ఆమె తొట్లోనే పెరిగి ఎరబడిపోయి తెల్లవారుజామున 3 గంటలప్పుడు వచ్చి నన్ను లేపిన తర్వాత ఎవరు నన్ను తట్టారని బయట వచ్చిన తర్వాత అమ్మవారు ఎరబడిపోయి అంతా ఉంది. ఆమెకి సేవ చేసుకుంటుంటారు. కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ అమ్మని నమ్మి ఆమె నమ్మినారు. కానీ రోడ్డు స్థలంలో ఉంది. కానీ మురళీ సార్ వాళ్ళు గెలిచినప్పటి నుంచి వాళ్ళ చుట్టూ తిరిగినా నేను జనాలంతా పోయినాం. ఎక్కడన్నా స్థలం చూపించండి, అమ్మవారికి గుడి కట్టుకుంటానని. వాళ్ళు ఎక్కడ స్థలం ఉందో మీరు చూసుకోండమ్మా, మేము సంతకం పెడతామన్నారు. అప్పుడు శివాయి అనేది మాకు తెలియదు కదా అని మేము ముగించుకునేసాం. ఆ సార్తో మాట్లాడి తర్వాత ఇప్పుడు మళ్ళీ రోడ్డు వచ్చేసింది. తర్వాత ఇప్పుడు కమ్యూనిస్ట్ గారి సార్ని, మేడం గారిని, ఆ పేరు ఏం పేరు గారు, ఆమెను అడిగొన్నాం. వీళ్ళు కానీ సహాయం చేస్తే ఈ పక్క ఒక పోస్టును పగలు కొట్టేసి అమ్మకి గుడి కట్టాలని నా కోరిక. ఇది దీంట్లో న్యాయం ఉందా, అన్యాయం ఉందా? నేను మాట్లాడిన దాంట్లో అన్యాయం అయితే చెప్పండి. ఇది లోకల్ స్కూల్ కాడ కామాక్షి కాలనీలో శ్రీ చెంగాలమ్మ ఒక 30 సంవత్సరాలుగా ఇక్కడ నిలుచున్నది. ఈమెను ఆదరించేవాడు లేక ఆ ఇంటికల్ ఆమె ఏం జరుగుతుంది శాసమ్మని అవి కంటాలు పడుతూ భగవంతుని అంతా ఎంతో చేసుకుంటూ సర్వీస్ చేసుకుంటూ ఈరోజు ఇంత దూరం చేసుకొచ్చింది. ఇప్పుడు ఎవరు సహకరించినందువల్ల తన ఇంటినే ఇచ్చేదానికి నిర్ణయించుకుంది. ఆ ఇంటిని ఇచ్చినందుకు కూడా ఇక్కడ ఉన్న అమ్మవారిని లోపల లేవడానికి కూడా ఆయన కాడ ఆ భగవంతుని తీసుకెళ్ళి ఆడ పెట్టే శక్తి కూడా లేదు. దానికి అందరూ సహకరించవాలని చెప్పి వారం రోజు నుంచి అందంగా పెట్టింది. ఎవరు ముందుకు రాలేదు. ఈ రోజు నేను వచ్చమ్మా, నేను ₹1,00,000 ఇస్తాను, మీరు పని మొదలు పెట్టండి. తర్వాత మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీ జరుగుతుంది. ఆమె ఆ నుంచి వచ్చిన తర్వాత ఆమెకి అమ్మకి చెప్పి అమ్మవారికి ఆమె తరఫున కూడా ఇప్పిస్తాను అని చెప్పి ఆమెను నచ్చజెప్పి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఆ గ్రామ ప్రజలందరినీ పిలిపించి వాళ్ళతో మాట్లాడి చూపించడం జరిగింది. పూజారులు దాన్ని ఇవ్వడానికి లేదన్నారు. ఇప్పుడు పూజారిని కూడా పిలవడం జరిగింది. వస్తున్నారు. పూజారులు వచ్చిన తర్వాత సంప్రదాయబద్ధంగా అమ్మవారికి లోపల చేర్చి పూజలు నిర్వర్తించి ఆమెకు అంతా ఇంత గుడి కట్టించేదానికి కామాక్షి కాలనీ ప్రజలు మేమందరం సహకరించి గుడి నిర్మించాలనుకుంటున్నాము. వెలిసి ఉన్నారు. డాక్టర్ గారు అప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఆమె చెందుకుంటా ఉంది. ఇప్పుడు అభివృద్ధిలోకి వచ్చింది. కానీ రోడ్డు కారణం వల్ల తీసేయమని చెప్తున్నారు. రోడ్డు డెవలప్మెంట్ కోసంగా కమిషనర్ గారిని కానీ కలిసాము, ఆయన కూడా సహాయం చేస్తానన్నారు. ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు కూడా సహాయం చేస్తానన్నారు. సేనన్న గారు కూడా ₹1,00,000 సహాయం చేశారు. అందరూ అట్లాగనే సహాయం చేస్తే ఆమె కూడా గుడి అనేది ఏర్పాటు అవుద్ది. దయచేసి అందరూ సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాము.